హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి టీడీపీ అధిష్టానానికి చానాళ్ల తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు సెగ పెడుతున్నారు, పొగ పెడుతున్నారు, ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలుగజేస్తున్నారు. మరి ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కూడా వీటన్నిటిని టీ కప్పులో తుఫాన్లాగా చూసేటువంటి అవకాశం ఉంటుంది, పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రజల యొక్క ఆసక్తిని గమనించి వీటిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియో ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఎవరిని కించపరచాల్సినటువంటి ఉద్దేశం లేదు, మరొక పార్టీని ఆకాశానికి ఎత్తేటువంటి ఉద్దేశం కూడా లేదు. కేవలం వార్తగానే ప్రచురించడం జరుగుతుంది. ఇందులో ఎవరి ఇష్టాలకు కానివ్వండి, పార్టీ ప్రాముఖ్యతలకు కానీ ప్రాధాన్యం లేదని సవివరంగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఏ రకంగానూ ఎవరికి అభ్యంతర పెట్టే విధంగా ఉండదని ముందుగానే మాటిస్తున్నాం. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్య టీడీపీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. పైకి చెప్పలేకపోతున్నా కానీ లోపల కొంత మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ నేతలెవరు? అసలు 164 సీట్ల బంపర్డ్ మెజారిటీతో గెలిచినటువంటి పార్టీలో ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వచ్చాయి అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని కుదిరితే చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక అసలు విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉమ్మడి కృష్ణా జిల్లా. ఎందుకంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఆనాటి అన్నగారు నందమూరి తారక రామారావు గారు జన్మించడం జరిగింది. అక్కడ గుడివాడ నుంచి వచ్చినటువంటి ఆయన తదుపరి సినీ రంగానికి వెళ్ళి సినీ రంగంలో ఒక ధృవతారగా వెలిగిపోయారు. సినీ రంగంలో రెండు కళ్ళుగా చెప్తున్నటువంటి ఒకవైపు ఎన్టీఆర్, మరొక వైపు ఏఎన్ఆర్ కూడా అదే కృష్ణా జిల్లాకు చెందినవారు కావడం కూడా గమనార్హం. ఈ రకంగా ఈ రెండు రత్నాలను కృష్ణా జిల్లా తెలుగు చిత్రసీమకు అందించింది. తదనంతర పరిణామంలో ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టడం, 1983లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం, కేవలం 9 నెలల కాలంలోనే పార్టీ పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి అత్యంత ప్రతిభాశీల ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా రాజకీయ పుటలపై నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ రికార్డును బ్రేక్ చేసే వారు మగాడంటూ లేకుండా పోయారు. ఇక ఫ్యూచర్లో జరుగుతుందా అంటే అది కూడా అనుమానమే. ఆయన పెట్టినటువంటి బహిరంగ సభలు కానివ్వండి, ఆయన ప్రజల్లోకి చొచ్చుకుపోయిన విధానం కానివ్వండి, ఇప్పటికీ అతిపెద్ద ప్రశ్నే. ఇది ఒక కేస్ స్టడీగా నేటి యువతకు రాజకీయాల్లో ఉపయోగపడుతుంది. మీరు కూడా కావాలంటే ఆ కేస్ స్టడీని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఇప్పటి కృష్ణా జిల్లా విషయానికి వస్తే, కొందరి శాసనసభ్యుల వ్యవహార శైలి పార్టీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతుంది. 2024 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ మెలుగైన ఫలితాలు సాధించినప్పటికీ అంతర్గత వ్యవహారాలు మరియు ఎమ్మెల్యేల వరుస వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని, అధిష్టానాన్ని ఇరుకున పెడుతున్నాయి. అలాంటి మెజారిటీలు కాదు, అలాంటి విజయాలు కాదు. ఉమ్మడి కృష్ణా జిల్లాని ఉఫ్ అంటూ ఊదేసేలా టీడీపీ తనకు చేజిక్కించుకుంది. మరీ ముఖ్యంగా వైసీపీని అక్కడికి కట్టడి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లా కోటపై టీడీపీ జెండానే ఎగురుతుందని సవాల్ చేసి మరీ గెలుచుకున్నారు అన్ని నియోజకవర్గాలను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు. ఇప్పటికీ కృష్ణా జిల్లాలో కూటమి చాలా అంటే చాలా బలంగా ఉంది. ఒకవైపు అమరావతి ఇష్యూ, మరొక వైపు విజయవాడ డెవలప్మెంట్ ఇష్యూ, ఈ రెండు కలిసి మరొక వైపు సామాజిక వర్గం కూడా కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. అయినప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నటువంటి వివాదాల కారణంగా పార్టీలో కొన్ని అంతర్గత కలహాలు వస్తున్నాయి. ఇక ఒక వివాదం సద్దుమణుగుతోంది అనుకునే లోపే మరొక వివాదం పైకి లెగుస్తుంది. పార్టీ నేతలు పార్టీని కట్టుదాటుతూ ప్రభుత్వ నిర్ణయాలను, సొంత పార్టీ తీరును, అధినాయకత్వాన్ని విమర్శిస్తుండడాన్ని టీడీపీ పెద్దలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ప్రతి పార్టీ యొక్క కేంద్ర కార్యాలయాలన్నీ కూడా విజయవాడ పరిసరాల్లోనే నెలకొనడం వల్ల, విజయవాడ రాజకీయ రాజధాని అని ప్రస్తుతించబడడం వల్ల ఇప్పుడు రాజధాని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఈ వివాదాలకు ఆద్యుడిగా మనం చెప్పాల్సింది తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఈయన ఒకనాటి అమరావతి
పరిరక్షణ సమితికి చెందినటువంటి నేతగా, రైతు నాయకుడుగా, రైతుల వెంట తిరిగి రైతుల కోసమే తన జీవితాన్ని అర్పించినటువంటి చెప్పుకున్నటువంటి శ్రీనివాసరావు తదనంతర పరిణామ క్రమంలో అధికార మీడియాకి చెందినటువంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతి చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తన యొక్క గుర్తింపును స్పష్టంగా రాజకీయాల్లో వేయడం జరిగింది. అంతేకాక ఆయన ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్ను కూడా నిర్వహిస్తూ అదేవిధంగా ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. తద్వారా చంద్రబాబు నాయుడు గుడ్ లుక్స్లో పడి తిరువూరి ఎమ్మెల్యే టికెట్ను ఈజీగా గెలుచుకున్నారు. తర్వాత 2024 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ గెలిచినప్పటి నుంచి ఆయన తీరుపై క్యాడర్లోనూ మరొక వైపు లీడర్స్లోనూ తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుందని టీడీపీ మీడియా వర్గాలే బాహాటంగానే బాధపడుతున్నాయి. మరొక వైపు ఈయన విషయంపై ఏం చేయాలో తెలియక ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకోకుండా మరి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పార్టీ విషయానికి వస్తే ఇంత చేష్టలుడికి అంత సీనియర్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేయలేకుండా ఉన్నారా అనేటువంటి అభిప్రాయాల్లో కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన పెట్టినటువంటి మద్యం స్కామ్ కుంభకోణం కానివ్వండి, అదేవిధంగా మద్యం బాహాటంగా అమ్మడం కానివ్వండి, 5 కోట్ల రూపాయలు ఏదైతే కేసినేని చిన్నికి విజయవాడ ఎంపీకి నేనిచ్చాను అని వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆయన తెలిపిన తర్వాత ఒక రకమైనటువంటి ప్రకంపనలు అయితే కలిగాయి. కానీ ఏవో కొన్ని మీటింగ్లను ఏర్పాటు చేసి అదేవిధంగా ఎవరైతే పల్లా శ్రీనివాస్ను ఏర్పాటు చేసి తద్వారా ఆ ఆందోళనను శాంతపరిచే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగా కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గం ఉన్నది అన్నది అధికార పార్టీ మీడియానే బాహాటంగా రాసుకొస్తుంది. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఇక విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితోటి కొలికపూడి శ్రీనివాసరావుకు తీవ్రమైనటువంటి విభేదాలున్నాయి. అవి చినికి గాలివానలాగా మొదలై ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆందోళనలను సోషల్ మీడియాతో సమర్థిస్తూ కేంద్రంలోని బీజేపీని కూడా విమర్శించే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగా ఇప్పుడు ఏమైనా అధినాయకత్వానికి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి వారికి మధ్య గ్యాప్ ఏదైనా వచ్చిందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయవాడ లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి స్వీట్లో ఒకవైపు కేసినేని చిన్ని కానివ్వండి, మరొక వైపు టీడీపీ అధినాయకత్వం కానివ్వండి అంత తేలిగ్గా ఈ పరిణామాలు వదిలేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2019లో అంతటి బలమైనటువంటి జగన్ వేవ్లో కూడా గెలిచినటువంటి 3 లోక్సభ నియోజకవర్గాల్లో విజయవాడ ఒకటి. విజయవాడతో పాటు మరొక వైపు గుంటూరు నియోజకవర్గాన్ని, మరొక వైపు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మాత్రమే ఆనాడు టీడీపీ పార్టీ గెలుచుకోగలిగింది. మిగిలిన 22 లోక్సభ స్థానాలను ఆనాటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. సో దీంతో విజయవాడ అనేది అధికార కేంద్రంగాను, మరొక వైపు రాజకీయ రాజధానిగాను ఎంతో ప్రశస్త్యం చెందింది. కాబట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ లోకసభ స్థానాన్ని అలా వదిలేసే సందర్భం లేదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి ఇంటర్నల్గా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇప్పటికే పార్టీ పరంగా ఇచ్చే అవకాశాలు ఉండే ఉంటాయి. ఇక 3వ నియోజకవర్గం వచ్చేసరికి గన్నవరం నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గం నుంచి అప్పటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతగా యార్లగడ్డ వెంకట్రావుకి పేరుంది. ఆయన బై బర్త్ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన వైఎస్ఆర్సీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తదనంతర పరిణామ క్రమంలో అప్పటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరిగి చంద్రబాబు నాయుడుపై, లోకేష్పై, అదేవిధంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసినటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఒకవైపు ఉండగా ఆనాడు ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తదనంతర పరిణామ క్రమంలో యార్లగడ్డ వెంకట్రావు ఆయన టీడీపీ పార్టీ వైపు రావడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. మంచి మెజారిటీతో గన్నవరం లాంటి టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఒక సీట్లో గెలవడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి ఆయన ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు అని
కొన్ని మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఈ అసంతృప్తిని బహిరంగంగా తెలియజేసేలా మొన్న గన్నవరం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి విస్తరణ పనుల్లో భాగంగా ఒక కాంట్రాక్టర్ మధ్య ఈ విషయం అగ్నికి ఆజ్యం పోసింది. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు కాంట్రాక్టులు ఇస్తున్నారు అంటూ ఆయన పెద్ద ఆరోపణ అయితే చేశారు. అది మీడియా ముఖంగా బహిరంగంగా చేయడంతో టీడీపీ మీడియా ఉలిక్కి పడింది. ఇలాంటి కాంట్రాక్టుల ఆరోపణలు, అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎక్కడున్నా కానీ పార్టీలోనూ అంతర్గత చర్చల్లోనూ చెప్పాలి తప్ప ఇలా బహిరంగ వేదికల మీద చెప్పడం వల్ల పార్టీని బలహీనపరిచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అధినాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలుగా ఉంటాయి. మరొక వైపు వైసీపీ పార్టీకి ఇవి బలమైన అస్త్రాలు అందించే విధంగా ఉంటాయని టీడీపీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా తగ్గలేదు. ఆయన మళ్ళీ అదే అంశాన్ని ధృవీకరిస్తూ ఆయన బహిరంగంగానే విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపింది. దీంతో గన్నవరం నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా టీడీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యింది. ఇక 4వ అంశం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. మొన్న మధ్య ముద్రగడ పద్మనాభం పరమత పదవించినటువంటి సందర్భంలో ఆయన సంస్మరణ సభలో ఆయన పాల్గొని గుంటూరు వేదికగా జరుగుతున్నటువంటి ఆ సంస్మరణ సభలో అంబటి రాంబాబుతో రాసుకొని పూసుకొని తిరగడం, చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, ఒకవైపు నవ్వులు మరొక వైపు ఆప్యాయత, కౌగిలింతులు ఇవన్నీ కూడా బహిర్గతపరచడం ద్వారా వైసీపీ పార్టీ ఒక గోల్ వేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ట్రాప్కు టీడీపీ బోండా ఉమ చిక్కినట్టుగా వార్తాపత్రికలు రాసుకొచ్చాయి. ఆ విజువల్స్ను పదే టీవీలో చూపెట్టడం ద్వారా మరొక వైపు అంబటి రాంబాబు బోండా ఉమ దగ్గరవుతున్నారా అనేటువంటి హెడ్లైన్స్ పెట్టి చూపించడం ద్వారా ఒకంత అలజడి టీడీపీ మీడియా, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ ఫాలోవర్స్లో అలజడి అయితే కలిగింది. దీంతో ఆయన కాపు సామాజిక వర్గాన్ని టచ్ చేస్తూ అదే సభలో చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అధిష్టానాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలు ఆయన ఏమన్నారో మనం తెలుసుకుందాం. 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి అతి ప్రధానమైనటువంటి కారణం ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఏదైతే సమ్మె, అదేవిధంగా ఉద్యమం, ఆ ఉద్యమం కారణంగానే ఆనాడు టీడీపీ ప్రభుత్వం గద్దె దిగింది. ఒకవేళ అప్పుడే ముద్రగడ పద్మనాభాన్ని పిలిపించి మాట్లాడి ఆ ఉద్యమాన్ని ఆపినట్టయితే 2019లోనే టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఆయన సెలవిచ్చారు. దానికి తోడుగా ఇప్పుడు కాపుల్లో ఒక రకమైన అలజడి నెలకొంది. కాపులకు రాజకీయ పరంగాను, సంస్థాగతంగాను, సామాజిక పరంగాను ప్రతి చోట తొక్కేస్తున్నారు. ఎక్కడా కూడా మమ్మల్ని గౌరవించే పరిస్థితులు లేవు అనే అర్థం వచ్చే విధంగా ఆయన పలికిన మాటలు చూస్తే ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విధంగా ఉండడంతో అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు అడుగు వేయాల్సి వచ్చింది. తదనంతర పరిణామ క్రమంలోనే పల్లా శ్రీనివాసరావు కమిటీని ఏర్పాటు చేసి వెంటనే బోండా ఉమను పిలిపించి అసలైన వివరణ తీసుకొని ఇకపై ఇలాంటి రిపీట్ కాకుండా కన్ఫర్మేషన్ ఇవ్వాలని, అదేవిధంగా జరిగిన విషయాన్ని క్రమశిక్షణ కమిటీకి చెప్పాలని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకంత హెచ్చరికలను పాస్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ వైపు, జనసేన వైపు నడిపించేలాగా కూటమి నేతలు అసలైన దారిలో వెళ్తున్నారు అని చెప్పడానికి బోండా ఉమా ఇష్యూలో తీసుకున్నటువంటి ఇమీడియట్ చర్యలే నిదర్శనం. సో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు కొలకపూడి శ్రీనివాసరావు, బోండా ఉమాలను పిలిపించి వివరణలు కూడా తీసుకుంది. వరుసగా జిల్లా ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటూ ప్రభుత్వ ప్రతిష్టను, అదేవిధంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుండటంతో ఇకపై పార్టీ లైన్ దాటి ఏది పదిటిదే అది మాట్లాడితే నేతలపై కఠినంగా వ్యవహరించాలని టీడీపీ అధిష్టానం గట్టిగా నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ లోక్సభ స్థానాన్ని, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి అన్ని శాసనసభ స్థానాలను కూడా మళ్ళీ టీడీపీ జెండా, జనసేన జెండా, బీజేపీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తుంది. మరి చూడాలి ఎంతమంది విజయవాడ ఎమ్మెల్యేలు మళ్ళీ ఇటువంటి అసాధారణ అంశాల్లో చిక్కుకొని పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే అంశాలుంటాయా, లేక నిజంగానే టీడీపీ అధిష్టానం ముందుగానే మేల్కొని వాళ్ళందరికీ కూడా
గట్టి హెచ్చరికలు జారీ చేస్తుందా అనేది మరికొద్ది కాలంలో తెలిసిపోతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగానే ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో ఇప్పుడు అనేకమైనటువంటి సెగ పరిస్థితులు ఉన్నాయా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.